ఇంత మంచి తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈనాటి ఆరాధనలోకి వెళ్ళే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం ఆరాధనలో ప్రవేశిద్దామండి. ఒక్క 2 నిమిషాలు. దేవా, గత వారమంతయు మమ్మల్ని కాచి కాపాడావు దేవా. గత ఆదివారం నుంచి ఇంతవరకు నీ కృపలో కాపుదలలో ప్రభా, నువ్వు చూపిన ప్రేమను బట్టి, నువ్వు చూపిస్తున్న కాపుదలను బట్టి, ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా. ఎనలేని ఈ ప్రేమ కొరకు ప్రభా మేమేం చెల్లించగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ లోకంలో అందరూ ఎవరో మమ్మల్ని, మా బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టినాను, కానీ నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నీ కృపలో, నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ నీవు మాకున్నావని ప్రభా, ఎవరు లేకపోయినా నీవుంటే చాలు కదా దేవా అన్న ప్రేమను మాకు ఇస్తూ ప్రభా, నీవు మమ్మల్ని నీ కాపుదల, మా తల్లిదండ్రులు, మా బంధుమిత్రులు అందరూ మమ్మల్ని విడిచిపెడుతున్నారేమో, కానీ నీవైతే మమ్మల్ని ఎన్నడూ మరవలేదునైనా విడవలేదు. అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. మేము ఎలాంటి సుడిగుండాల పరిస్థితిలో వచ్చినాను, ఎలాంటి ప్రభా ఆపద పరిస్థితిలో వచ్చినాను, నీవైతే మమ్మల్ని నీ హక్కున చేర్చుకున్నావు దేవా. అందును బట్టి నీకే స్తోత్రం దేవా అని ఒక 2 నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మనకిచ్చిన కృపను బట్టి, కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ఈ ఆరాధనలకు ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, నీవు చూపించిన కాపుదలను బట్టి, నీవు ఇస్తున్న కృపను బట్టి, నీ రెక్కల క్రింద మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా ఎంతోమంది ప్రభా నీకు దూరంగా ఉన్నప్పటికీ ప్రభా, మమ్మల్ని ప్రభా నీ యొక్కన చేర్చుకొని, నీ సంఘంగా నిలవబెట్టుకొని ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంత కృప కాపుదల మాకు ఇస్తున్నందుకు ఎనలేని నీ కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, పాటల్లో మీరుండండి ప్రభా, వాక్యంలో, షార్ట్ మెసేజ్లోను, బల్లారాధనలోను, మెయిన్ మెసేజ్లోను ప్రభా, అన్ని విషయాల్లోనూ ప్రభా నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అలాగే ప్రభా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా అన్ని విషయాల్లోనూ నీ కృపలో, కాపుదలలో ప్రభా జరిగించమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి నించుని మనం అందరం కలిసి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే అని అందరం కలిసి దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అవును కదండి, మన దేవుడు అందరూ మనల్ని విడిచినను, ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టినను మన దేవుడైతే మనల్ని విడిచిపెట్టని దేవుడు అండి. మనకు తల్లి తండ్రి ఆయనే, మన కొండ కోట ఆయననేనండి. అలాంటి దేవుడు మనకున్నందుకు, ఆయన ఇంతవరకు మనం ఈ రీతిగా స్తుతించుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన వద్దకి ప్రకాష్ బెదర్ వచ్చి మనతో షార్ట్ మెసేజ్ పంచుకుంటారు. యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆదివారం దినం నాడు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ ఆదివారం ఉదయకాలం సమయంలో తండ్రి
మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఏ యోగ్యత లేని తండ్రి మమ్మల్ని ప్రేమించి కృప చూపించి తండ్రి ఎప్పుడూ నశించిపోవాల్సిన మమ్మల్ని వెదికి రక్షించి తండ్రి నాయన నీ సన్నిధి నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ఎవరైతే రావాల్సి ఉందో త్వరగా రప్పించి కృప చూపించండి అయ్యా. మరి ఏదైతే వాక్యం నేను బోధించవలసి ఉన్నదో ప్రభావ తండ్రి నా శక్తి చాలదు ప్రభావ, నీ శక్తిని నింపి అది స్పష్టంగా మాట్లాడి కృప చూపించమని అనుకుంటూ అన్ని విషయాలను మీరే ముందే నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావ మీకే చెల్లించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసును కాకపోవదును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనుషులను దయను కోరుచున్నావా లేక దేవుని దయను కోరుచున్నావా? ఈరోజు క్రైస్తవులను మనము ఈ రెండు విషయాల్లో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనుషుల దయ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈరోజు నిన్ను ప్రేమించే వాళ్ళు రేపు నిన్ను ద్వేషిస్తారు, ఈరోజు నిన్ను ద్వేషించారు ప్రేమిస్తారు. కానీ దేవుని కృప నీ ఎడల నిరంతరం నిలిచి ఉండాలంటే, ఆయనకు పాత్రుడిగా మనం ఉండాలంటే, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమైతే ఎప్పుడు ఆయన దయ మనము ఎప్పటికీ ఆయన దయ మన మీద నిలిచి ఉంటుంది. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ నేను ఎప్పటికీ మనుషుని సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును అంటున్నాడు. కాబట్టి మనము క్రీస్తు దాసులము ఎప్పుడు పిలబడతామంటే ఆయన సంతోషపెట్టేవారమైన ప్రతి విషయంలో కూడా మనము ఏది కూడా మనం ఒక రోజులో మొత్తంలో కూడా మనం ఏ విషయంలో కూడా మనం త్రొట్టిల్లకుండా ఆయన ప్రతి విషయంలో సంతోషపెట్టే వారమైతే మనము క్రీస్తు దాసులను పిలువబడతాము. అలాగే ఇంకొక వచనం చదువుకుందాం. గలతీయులకు 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడున సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతులు అనేది ఎప్పుడు నీతిమంతులు అనబడతామండి? మనము దేవుని కార్యాలను, దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలు మనం సఫలం చేసినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అలాంటి వారే విశ్వాసముగా జీవిస్తారని. కేవలం విశ్వాసము మాత్రమే అంటే మనము ఈ బైబిల్ మొత్తం చదివేసి నాకు విశ్వాసం ఉందంటే కాదు, కానీ ఆ కింద వచనంలో కూడా ఏమంటున్నాడంటే అది విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించాలంటున్నాడు. విధులను ఆచరించడం అంటే ఇక్కడ దేవుడైతే కొన్ని విషయాలు చెప్పాడు, నువ్వు ఏదైతే పాటించాలో ఏదైతే పాటించకూడదో కొన్ని విషయాలు మనకు ఇక్కడ బోధించాడు. ఈ తర్వాత వచ్చిన చదువుకుందాం. వాటి వందు నువ్వు ధ్యానించితే కానీ, నువ్వు అలాంటి విషయాల్లో నువ్వు ఏకాగ్రత ఉంటే కానీ నువ్వు జీవించడం ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. అలాగే ఇంకొక వచనంలో మనము గలతీయులకు 5వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చాలా ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక మాట సంపూర్ణమై ఉన్నది. ఈరోజు ఈ వచనం అనేది చాలా ప్రాముఖ్యమైన వచనము. పొరుగువాన్ని ప్రేమించుము. ఇక్కడ ఎంతమంది ఈరోజు క్రీస్తు బిడ్డలు మనం అనబడుచున్న మనము ప్రేమించేవారవి ఉన్నారు. ఈ ప్రేమ లేకనే ఈరోజు లోకమంతా నాశనానికి దారి చేస్తుంది. ప్రేమ అంటే చాలామంది అపార్థంగా ఏయో వెతుకుతూ ఉంటారు ప్రేమ కోసం, కానీ ఆ ప్రేమ కాదు.
దేవుని ప్రేమ మనము దేవుడు ఆ సిలువలో మన కోసం త్యాగం చేసిన ఆ సిలువ త్యాగాన్ని దేవుడు ఏదైతే చూపించాడో అది కూడా మనం ఇతరుల పట్ల చూపించాలని దేవుడు అడుగుచున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ప్రేమించే వారమే ఉన్నామా, ద్వేషించే వారమైనా ఒకసారి పరిశీలించుకోవాలి. క్రీస్తు బిడ్డలమైన మనము ఎప్పటికీ కూడా ద్వేష స్వభావం కలిగి ఉండకూడదని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే దేవుడిగా స్పష్టంగా ఉన్నాడు. ఆ ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రేమించే వారమే ఉండాలి తప్ప ద్వేషించే స్వభావం కలిగి ఉండకూడదని నేను ఆశపడుచున్నాను. అలాగే అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకునండి అంటున్నాడు. ఒకవేళ మీరు ఆ రకంగా ఒకరిని ఒకరు మీరు ద్వేషించుకున్నట్లయితే మీరు నాశనానికి దారితీస్తారని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన నాశనానికి మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దయా హృదయం కలిగి ఉండాలని నేను ఆశపడుచున్నాను. అలాగే కింద వచనాల్లో కూడా నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకునుడి అంటే ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్మానుసారంగా మనం నడుచుకోవాలి. శరీర ఇచ్చను అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన శరీర కోరికలు అంటే మనిషికి అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోరికలన్నిటిని శరీరం ఏముంటుందంటే చేయాలనేది ఉబలాట పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటికి వెనకాడుతూ ఉంటాము. అవి చేయాలంటే భయంతో మనము ఆలోచిస్తూ ఉంటాం. అందుకే బాప్తిస్మం అనేది ఎందుకంటే ప్రాముఖ్యమైనదంటే మనము యొక్క పాత స్వభావం తీసివేసి నూతన స్వభావంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రతి విషయంలో గద్దిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా చెయ్యాలంటే దేవుడు ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనం ఏదైనా శరీర కోరికలు మనం నెరవేర్చాలనిపిస్తే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వాటిని మనం నెరవేర్చమని చెప్తున్నాడు. శరీరము ఆత్మకు దానికి రెండిటికి విరోధంగా ఉన్నది. కాబట్టి ఏదైనా మనం రెండిటికి దేవునికి విధేయుగా ఉంటే మన శరీర కోరికలను నెరవేర్చము, కానీ దేవునికి అవిధేయంగా మనం ఉంటే మన శరీర కోరికలు నెరవేర్చుతాము. కాబట్టి ఈ రెండింటికి వ్యతిరేకంగా ఉందని మాట్లాడుతున్నాడు. మరియు మీరే చేయు నిశ్చయించరు వాటిని చేయకుందరు. ఒకవేళ మనం ఏదైనా చేయాలనుకున్నా కానీ దేవుని ఆత్మ మనకు గద్దిస్తుంది కాబట్టి వాటిని మనం చేయకుండా ఉంటాము. అలాగే మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. మీరు ఆత్మచేత నడిపింపబడని యెడల ధర్మశాస్త్రం లోనైన వారు కాదు. కాబట్టి దేవుడి ఆత్మచేత మనం నడిపించిన వారమైతే ఇక్కడ ఈ ధర్మశాస్త్రమునకు మనము లోనైన వారం కాము. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయం ఎప్పుడు కూడా తేటతెల్లంగా ఉండాలి. కాబట్టి ఆయన మనలో నివసించాలంటే మన హృదయానికి ఎప్పుడు కూడా హృదయంలో ఎటువంటి కల్మషాలు ఏమి లేకుండా ఉంటే దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. అలాగే 19వ వచనంలో కూడా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రుకొని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇదండి దేవుడు. ఇప్పుడు మనము బైబిల్ అంతా చదివాము, కానీ ఇక్కడికి వచ్చి ఈ విషయాలు ఏదైతే దేవుడు చెప్పాడు చూసారా, ఈ అన్ని విషయాల్లో ఇవన్నీ మనం పాటించకుండా మనం ఎట్లా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము? ఎన్ని సంవత్సరాలు మనం దేవుణ్ణి ఆరాధించుకుంటూ వీటిలో ఏ ఒక్క విషయంలో కూడా మనం త్రోవ తప్పిపోతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, వీటన్నిటిని విడిచిపెట్టని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తు బిడ్డ నేను మిమ్మల్ని ఆశపడేది ఏంటంటే నేను కూడా ఈ విషయాలలో ఏదైనా ఒక్క విషయంలో కూడా ఒక్క విషయంలో మనం ఒక త్రొట్టిల్లితే మటుకు దేవుని సరిచూసుకొని ఆశపడుచున్నాను. కాబట్టి ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వీటిని విడిచిపెట్టాలని చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటామంటే వీటి ఎందుకు జాగ్రత్త పడినట్లయితే మన దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటాము. అలాగే ఏమి చేయాలో కూడా కింద రాసి ఉన్నాడు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశతోనూ నిసలో వేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను చివరిగా చెప్పవలసింది ఏంటంటే
ఇక్కడ ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు స్పష్టంగా మాట్లాడు. క్రీస్తు మనము క్రైస్తవులు మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలండి. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరము వీటి విషయంలో మనము త్రోవ తప్పుతూ ఉంటాం అనమాట. కాబట్టి కింద విషయంలో కూడా మనము కేవలము మనము ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, సమాధానం కలిగి ఉండమంటున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉండమంటున్నాడు, మంచితనము. వీటన్నిటిలో కూడా మనము దేవుని ఎట్లా మనం చూపించినట్లయితే ఆయన కార్యాలు మన జీవితంలో కూడా జనవచ్చడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు ఇంకో విషయం ఏమంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారంటే ఇక్కడ ఏమని అర్థం అంటే మనము మన ఆశలను మన కోరికలను మనము ఎప్పుడు సిలువ వేసి ఉండాలి. అంటే వాటిని సిలువ వేయకపోతే ఏమవుతుందంటే మన కోరికలను మనము ఈ భూలోకంలో నెరవేర్చడానికి సాతానుడు ఎప్పుడు కూడా మన మన ప్రక్కనే ఉంటాడనమాట. మనం ఎప్పుడు పడదోయాలని చెప్పేసి సాతానుడు మనల్ని క్రీస్తు బిడ్డలను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుడు ఏ విధంగా మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో ఆయన రక్తాన్ని కాచాడో మనం కూడా మన పాపాల విషయంలో కూడా ఈ సిలువ వేసి ఉండాలని నేను ఆశపడుతున్నాను. చివరగా ఇంకొక విషయం చదివి ముగించుకుందాం. గలతీయులకు 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. ఇంకొక విషయం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఏవలయనగా తన శరీర వెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము పంట కోయును, ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. ఈ యొక్క అంటే అదేనండి, ఇప్పుడు మనం శరీరము ఆత్మ గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే మనము శరీర ఇచ్చలు నెరవేర్స్తే క్షయ పంట కోస్తాము. అదే ఆత్మను పరిశుద్ధాత్మను బట్టి నడుచుకుంటే మనము నిత్య జీవము పొందుకుంటాము. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము ఏది చేయాలో ఏది చేయకూడదు ఇక్కడ స్పష్టంగా దేవుడు రాస్తున్నాడు. కాబట్టి వాటి ఏంది మనము మన యొక్క శ్రద్ధ కనపరచాలి. కాబట్టి అన్ని విషయాల్లో క్రైస్తవులు మనం పడిపోకుండా ఈ విషయాల్లో జాగ్రత్త పడినట్లయితే మనం ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా అయితే ప్రార్థించుకుంటామో వాక్యం చదువుకుంటామో అలాగే ఈ విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం నిల్చుందామండి. ఇంతవరకు మనం మంచి వాక్యం విన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మనందరం కొద్దిసేపు నిల్చొని దేవుని ఆరాధించుకుందామండి. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
ప్రేమను వర్ణించడానికి మనకు మాటలు సరిపోతాయా అండి? మన వల్ల అవుతారా? ఒక్కసారి ఆయన ప్రేమను మనం ఊహించుకుంటే, ఒక్కసారి ఆ ప్రేమను మనం వర్ణించడానికి మన నోటిమ్మట మాటలు సరిపోతాయా? మనం అనుభవించిన ఆ ప్రేమ, ఆ గొప్పతనాన్ని మనం ఏ రీతిగా వర్ణించగలమండి? నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. మనకి ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చండి, కానీ మనకు ప్రాణం పెట్టేంతగా మన ప్రాణ స్నేహితుడు ఆయనని. ఆయన సన్నిధిలో ఒక దివ్యమైన పరిమళం ఉందండి. ఆ పరిమళాన్ని అందరం స్వీకరిస్తూ ఆ పరిమళంలో మనందరం మునిగి తేల్దామండి. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహమా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. అవును కదండి, ఆయన ఉంటే మనకు చాలండి. ఈ లోకంలో ఎంతమంది ఏ రీతిగా ప్రేమించినను అది కొద్దిపాటిదండి, కానీ ఆయన ప్రేమను, ఆయన కృపను వర్ణించడానికి మన జీవితమే సరిపోదండి. అంత గొప్ప కృపను, కాపుదలను ఇస్తున్న దేవుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవాన్ని కృప కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. మరి ఒక్కసారి మనం మొదటి వచనాన్ని పాడుకుందామండి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా,
కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవును ప్రభా, నీవుంటే మాకు చాలయ్యా ప్రభా. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటే, నీ కాపుదల మాకుంటే అది చాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ భయమును వర్ణించడానికి మా జీవితమే సరిపోదయ్యా. ఇదిగోనైనా నీ కార్యములు వివరించడానికి ప్రభా ఎంతగానో వివరించగలం తండ్రి. నువ్వు చేసిన గొప్ప కార్యాలు ఏమని వివరించగలం తండ్రి. మా జీవిత కాలమే సరిపోదు తండ్రి. ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ పోయామా, ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ప్రభా అది నీ జీవితం, నీ ప్రేమ, నీ కృపనే తండ్రి. అంత గొప్ప కృపను, కాపుదలను మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ రీతిగా ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుని వాక్యం వినడానికి మా హృదయాలను సిద్ధపాటు చేసుకుంటుండగా ప్రభా నీవు మాతో ఉండండి తండ్రి. నీ దాసుడు విత్తనాన్ని ప్రభా మా హృదయాలలో నాటండి తండ్రి. దాని ద్వారా ప్రభా మేము మంచి ఫలాలు ఫలించే వారిగా మమ్మల్ని చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం దేవా. దయచేసి కూర్చుందామండి. వచ్చిన వారికి వందనములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమా 11వ అధ్యాయం. చదవగలిగిన వారంతా కూడా బైబిల్ తీసి చదవటం అనేది దేవుని సన్నిధిలో మనం గౌరవించిన వారం అవుతాం. రోమా 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. రోమా 11వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్నెడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. దేవుడు ప్రజలను తన యొక్క స్వభావం చేత, తన స్వభావమును బట్టి ప్రజలు దీవించబడాలని దేవుడు తన యొక్క వ్యక్తిత్వంలో ప్రజలకి చాలా దగ్గరగా ఉంటూ ప్రజలను ఆయనలో ఫలింపచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం.
ఈ చదువుకున్నటువంటి భాగంలో రెండు రకాలైనటువంటి ప్రజల గురించి విషయాలు మాట్లాడారు. ఒకటి అవిశ్వాసులైన వారు, రెండోది విశ్వసించిన వారు. ఈ రెండు రకాలైనటువంటి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులు అంటే నమ్మని వారు, విశ్వాసులు అంటే నమ్మినవారు. ప్రత్యేకంగా అవిశ్వాసులు అన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి నమ్మనివారు అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో రోమా 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని గురించి కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా పౌలు గారు మైండ్లో పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీలు వాస్తవానికి వారు దేవునికి సంబంధించిన వారే. పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇశ్రాయేలీలు దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, ఇశ్రాయేలీలు దేవుని చేత వాగ్దానాలు పొందినవారు, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రత్యేక ఏర్పాటును కలిగిన వారు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకున్న వారే. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించే విషయంలో, యేసుని సొంత రక్షణగా అంగీకరించే విషయంలో మాత్రం వారు విశ్వసించలేదు. అందువల్ల అక్కడ ఏమైపోయిందంటే వారు ఇంకా దౌర్భాగ్యం అయిపోయినటువంటి స్థితి అయిపోయింది. ఇంతగా తెలుసుండి కూడా, ఇన్ని దేవుని వాగ్దానాలు దేవుని విషయాలు మొదటగా గ్రహించిన వారైండి కూడా తర్వాత ఏమైపోయారంటే యేసుని సొంత రక్షణగా అంగీకరించే విషయంలో, యేసునే మెస్సయ్యగా అంగీకరించే విషయంలో వారు అవిశ్వాసం చూపించారు. వారు విశ్వసించలేకపోతున్నారు. అయితే అలాంటి వారి విషయంలో దేవుడు మరలా వారిని పక్కన పెడితే మిగిలిన వారంతా కూడా అన్యజనులు, విశ్వాసులేమో ఇశ్రాయేలులేమో దేవునికి ప్రత్యేకించబడిన వారు అయినప్పటికీ వారు దేవుని వారే. అయితే ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి కొంతకాలము యేసు యొక్క ఆశీర్వాదాలు, యేసులో ఉన్నటువంటి దీవెనలు అన్యజనులు అంటే మనం ఇప్పుడు ఇశ్రాయేలులు కానీ అన్యజనులైన మనము యేసులో పొందుకునేటట్లుగా యేసునందు మనకి అనుగ్రహించాడు. ఆ విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనకి వివరణ ఇస్తున్నాడు అన్నమాట. మనం అయితే ఇక అన్ని విషయాల్లోకి వెళ్ళి మొత్తం చెప్పుకోవాలి అంటే ఈ రోమా 11వ అధ్యాయం చెప్పడానికి కనీసం ఒక 5-6 రోజులన్న కూర్చొని మనం చెప్పుకుంటా ఉంటే అప్పుడు ప్రతి వచనంలో ఓహో ఇంత విషయాలు ఉన్నాయా అని మనకి ఇంకా చాలా అర్థమవుతుంటుంది. ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు. మనం చదువుకున్న భాగంలో ఒక విషయాన్ని గమనించుదాం. ఏమన్నారంటే దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క కఠినం గురించి మాట్లాడారు. దేవుని యొక్క మంచితనం ఎంతదో, దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో, దేవుని యొక్క ఆయన స్వభావంలో మంచి సైడ్ అంటే కృప చూపించి, జాలి కరుణ చూపించడం ఒక సైడ్ ఎంత గొప్పదో, ఆయన కాఠిన్యం కూడా చూపించాలి అనుకుంటే ఆయన స్వభావంలో కాఠిన్యం కూడా ఒక భాగం. కేవలము ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణే కాదు, ఆయన కాఠిన్యం కూడా అనే విషయం ఇక్కడ రాస్తుంది. ఈ దేవుడు కాఠిన్యం చూపించినట్లయితే నరికివేయబడతావు అనే మాట కూడా రాస్తుంది. దేవుని అనుగ్రహం అంటే మంచితనం, దేవుని మంచితనం చేత ఏమో అంటు కట్టబడతాం. ఇప్పుడు ఇక్కడ ఒలీవా మొక్కతో పోల్చి చెప్పారు. ఒక ఒరిజినల్ శ్రేష్టమైన ఒలీవా మొక్క ఇశ్రాయేలు జాతిని చూపిస్తూ ఉంటే, అడవి ఒలీవా మొక్క ఈ అధ్యాయంలో అడవి ఒలీవా మొక్క అన్ని జనులను చూపిస్తుంది. అడవి ఒలీవా మొక్కలో నుంచి కొమ్మలను తీసుకొచ్చి ఈ యొక్క ఒరిజినల్ న్యాచురల్ శ్రేష్టమైనటువంటి ఒలీవా మొక్క యొక్క ఆ ప్రథమ రూట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేరు దానికి అంటు కట్టబడింది. అర్థమైందా మీకు? ఈ రోమా 11వ అధ్యాయం మీరు తర్వాత చదివితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇందులో ఒలీవా మొక్కను గురించి వర్ణిస్తూ ఒక శ్రేష్టమైన ఒలీవా మొక్క ఏమో ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తూ ఉంటే, తర్వాత ఒక అడవి ఒలీవా మొక్క వైల్డ్ నేచర్ కలిగింది, దాంట్లో నుంచి కొమ్మలు తీసుకొచ్చి ఈ సహజ న్యాచురల్గా ఒరిజినల్ సంబంధించిన శ్రేష్టమైన ఒలీవా మొక్క యొక్క ఆ ప్రథమ రూట్ ఏదైతే ఉంటుందో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క రూట్ కాండం అంటాం కదా, దాంట్లో అంటు కట్టాడు. ఎందుకంటే అవతల ఉన్న వేరే కొమ్మలు నరికివేయబడ్డాయి.
ఆ ఒరిజినల్గా ఉన్న ఒలీవ మొక్కల్లో కొందరు నమ్మట్లేదు, వారు యేసుని అంగీకరించి వారు నరికివేసి ఆ కొమ్మలు నరికివేసి ఈ యొక్క కొమ్మల మనం అడవి ఒలీవ మొక్కలు లాంటి వారి మనలను ఆ యొక్క ఒరిజినల్ ఒలీవ మొక్క దాంట్లో ఆ యొక్క కాండంలో ఇప్పుడు కలిపాడు. అదండి దేవుని మంచితనం. మన పట్ల ఆయన మంచితనం చూపించాడు. ఇంత మంచితనం చూపించి ఇప్పుడు మనలను ఏం చేశాడంటే, కింద ఒలీవ మొక్క ఎవరంటే క్రీస్తే మరల ఆ యొక్క క్రింద మొక్క మెయిన్ సారం, సోర్స్. కాబట్టి ఆ క్రీస్తుల్లో మనల్ని జత చేశాడు. ఇప్పుడు ఆయన జీవం మనలో ప్రవహింపజేస్తున్నాడు. ఇది రోమా 11వ అధ్యాయంలో అద్భుతంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి. అయితే కొంత శేషము అనేటువంటిది ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ దేవుని తృణీకరించలేదు. కొద్ది మంది మాత్రం అక్కడక్కడ, అంటే కొన్ని కొమ్మలు మాత్రం ఉన్నాయి. మ్యాక్సిమం మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది అయితే దేవుని తృణీకరించారు. అయితే తర్వాత మరలా దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, తిరిగి మరలా వాళ్ళని కడతాను అని. బట్ ఇప్పుడు మన దగ్గరకు వస్తే, ఇప్పుడు క్రీస్తు కాలంలో ఉన్న మనము, సంఘకాలంలో ఉన్న మనము, కృపాకాలంలో ఉన్న మనకి ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ అప్లికేషన్స్, ఆత్మీయ యొక్క పాఠాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. కానీ 2 పదాల మీద మనం దృష్టి పెడదాం. 20వ వచనంలో ఒకసారి చదువుతారా? 20వ వచనం. విశ్వాసమును బట్టి మనము నిలిచి ఉన్నాం, అంతేగాని మన భక్తి కాదు, మన గొప్పతనం కాదు. ఈ 2 పదాల మీద ఇప్పుడు మనం దృష్టి నిలపాలి. గర్వింపక భయపడము, గర్వించవద్దు. నేనేదో ఆ యొక్క ఒరిజినల్ ఉన్నటువంటి ఆ యొక్క కొమ్మల్ని నేను నరికేశాడు, నన్ను పెట్టుకున్నాడంటే నేను ఎంత గ్రేటో, నన్ను ఆ యొక్క కొమ్మలో, నన్ను ఆ యొక్క చెట్టుకి నన్ను తగిలించాడంటే నేనేదో చాలా గొప్ప. నో 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 కేవలం యేసునందు విశ్వాసం ఉంచాం. ఆ యొక్క ఒరిజినల్ ఒలీవలకి, అడవి ఒలి లాంటి మనలను తీసుకొని జత చేశాడు. ఆయన జీవం మనలో ప్రయోగింపజేస్తున్నాడు. అంతేగాని గర్వపడవద్దు. చూసారా ఎంత చక్కని అధ్యాయం. ఈ అధ్యాయం చదివితే అర్థమైంది, ఇందులో ఇన్ని విషయాలు ఉన్నాయా అని. గర్వపడవద్దు, గర్వించక, గర్వపడక, భయపడు. గర్వపడొద్దు. నా భక్తి, నేను నా అంతే ఇంత. నో 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 భయపడు. గర్వపడద్దు కానీ భయపడు. ఎందుకనంటే కొన్ని విషయాలు, ఈ గర్వం గురించి, భయం గురించి కొన్ని విషయాలు, కొన్ని వచనాలు చదువుదాం. సమయం లేదు కానీ మన సాధ్యమైనంత వరకు త్వరగా చూద్దాం. కీర్తనలో 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. చదవగలిగిన వారు చదువుతూ ఉండండి, మిగిలిన వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి. 138వ కీర్తన 6. చూసారా, మహోన్నతుడు దేవుడు. ఆయన మహోన్నతుడు అయినప్పటికీ కూడా ఎవరిని లక్ష్య పెడుతున్నాడంట? దీనులను. అందుకే గర్వపడొద్దు అన్నాడు. మనం దీనంగా ఉంటే ఆయన మన మీద దృష్టి పెట్టడానికి బాగుంటుంది. దేవుడు నన్ను చూడలేదండి అంటారు చాలామంది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని అంటారు కొంతమంది, ఫ్రస్ట్రేషన్కి గురైపోయి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. నో, బట్ ఇక్కడ ఏమనుంది? దేవుడు మహోన్నతుడు అయినప్పటికీ ఎవరిని దృష్టి పెడతాడంట? దీనులను. మరి దేవుడు నిన్ను దృష్టి పెట్టాలి, నీ మీద దృష్టి ఉంచాలి, నిన్ను పట్టించుకోవాలి అంటే ఇదిగో పాయింట్ ఇక్కడ ఉంది. మన మిస్టేక్ మన దగ్గర ఉంటుంది కానీ మనం దేవుని మీద నెడతా ఉంటాం. మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఈ మధ్య, మధ్య అయితే మమ్మల్ని బాగా వాడుకున్నారు, అన్నిటికీ మేమే వాడబడ్డు, ఇప్పుడే మమ్మల్ని పట్టించుకో. అయితే తప్పు ఎక్కడుంది? దేవునిలో తప్పలేదు. దీనులను ఆయన లక్ష్య పెడతాడు. తర్వాత లేవ్యాకాండము 26వ అధ్యాయం. లేవ్యాకాండం 26వ అధ్యాయం 19-20 వచనాలు. లెవిటికస్ 26, లేవ్యాకాండం 26, 19-20 వచనాలు. ఐ విల్ బ్రేక్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ పవర్. కొంతమంది నీ బలాన్ని చూసుకొని ఎక్కువ ఎగురు పడుతుంటావు. అదే ఇక్కడ రాస్తుంది, ఐ విల్ బ్రేక్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ పవర్. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఐ విల్ మేక్ యువర్ హెవెన్ యాజ్ ఐరన్. ఆకాశాన్ని దేవుడు ఇనుములాగా చేస్తానన్నాడు అక్కడ. ఇదేంటి ఆకాశాన్ని ఇనుములాగా చేయటం? ఎందుకంటే ఇప్పుడు ఇనుములాగా అయిపోయింది అనుకున్నా మొత్తం, ఇంకా వర్షం వస్తుందా? వర్షం రాదు. మొత్తం ఇనుములాగా చేస్తే దాని అర్థం ఏంటంటే వర్షం రాకపోతే మరి ఫలాలు ఉంటాయా? భూమి పంట పండిద్దా? లేదు. సో ఐ విల్ మేక్ యువర్ హెవెన్ యాజ్ ఐరన్, నెక్స్ట్ ఎర్త్ యాజ్ బ్రాస్. దీన్ని భూమిని అయితేనేమో ఆయన ఇత్తడిలాగా చేసేసారు. అంటే భూమి మొలకెత్తది. ఇంకా ఇత్తడి అనేది జడ్జిమెంట్కి సూచన బైబిల్లో. ఇత్తడి, బ్రాస్, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఐ విల్ బ్రేక్
ద ప్రైడ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. చాలామంది వారి బలాన్ని చూసుకొని గర్వపడతా ఉంటారు. అది ఏ బలమైన అవ్వచ్చు, ధన బలం అవ్వచ్చు, జ్ఞాన బలం అవ్వచ్చు, ఇంకా ఎన్నెన్నో బలాలు చూసుకోవచ్చేమో. బట్ అలాంటి గర్విస్తుల విషయంలో దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్రేక్ ఇట్. ఆ గర్వాన్ని నేను విరగొడతాను. నీ కొరకు గర్వాన్ని నిరగొట్టి ఆకాశం ద్వారాలు కూడా మూసేస్తాను నీకోసం. అది కూడా ఐరన్ లాగా అయిపోయింది నీకు. అక్కడ అంటే నువ్వు ప్రార్థన అయితే చేస్తుంటావు, కానీ ఐరన్ డోమ్ ఉండటం వల్ల నువ్వు వెళ్ళలేవు. ఆ ప్రార్థనలు వెళ్ళట్లా పైకి. భూమి మీద కష్టపడుతుంటావు, కానీ అది నీకు తీర్పునే ఇస్తుంది, తిరిగి తీర్పునే ఇస్తుంది. తీర్పు తీర్చబడుతూనే ఉన్నా కానీ ఫలం రావట్లేదు. అది ఎంత చక్కగా వచ్చిన ఉంది. నెక్స్ట్ వర్స్ 20. నువ్వు ఎంత కష్టపడతావు కానీ నీ యొక్క శక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. నెక్స్ట్, నీ పొలము, నీ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉన్నదో అందులో అభివృద్ధి అనేది కనపడదు. నీ ఫీల్డ్లో నీకు అభివృద్ధి కనపడదు. అది ఎంత స్పష్టంగా. అందుకే గర్వించక భయపడము. దేవుని విషయంలో గర్వపడద్దు కానీ భయపడదాం. భయపడవలసిన విషయం. సామెతలు 8:13. Proverbs 8:13. సామెతలు 8:13. దేవుని యందు భయభక్తులు అనేది హేట్ ఈవిల్, అంటే ఒక కీడుని నాకు వద్దు, ఆ చెడు నాకు వద్దు అని ద్వేషించుకోవడం. దేవుని పట్ల భయం ఉందనుకోండి, గర్వపడకూడదు కానీ మనం భయపడాలన్నాం. భయపడినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, చెడు నాకు వద్దు. ఇందా బ్రదర్ చెప్పినట్టుగా చెడు విషయాల్లో నేను వెళ్ళను, సిలువ వేసేస్తాను వాటికి. ఏ శరీర ఆశలు ఉన్నా, ఏ విధమైనటువంటి ఉన్నా అదంతా చెడు పాపం అనుకుంటే దాన్ని సిలువ వేసేస్తా. అది వద్దు అని నాకు అసహించుకుంటా. నెక్స్ట్, ఆ 3 పదాలు వాడారు చూడండి, ప్రైడ్, అరగెన్సీ అండ్ ఈవిల్ వే. గర్వము, అహంకారము, దుర్మార్గత. వీటన్నిటిని కూడా వదిలిపెట్టేస్తాం. దేవుని యందు భయం అనేది ఉంటే వాటిని మనం వదిలిపెడతాం. దేవుని పట్ల భయం అనేది అందుకే చూపించుకొని ఉండాలి మనం. సామెతల్లోనే ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. 11వ అధ్యాయం 2వ వచనం. సామెతలు చూడండి. అహంకారము, అరగెన్స్, అహంకారం వెంబడి ఏమొస్తుందంటే గొప్ప ఘనత వస్తుందా? అవమానమే వస్తుంది. ఎంత అహంకారంగా ఎగిరెగిరి పడితే అంతగా అవమానం వస్తుంది. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్పింది, గర్వించక భయపడుము. తర్వాత 13వ అధ్యాయం, అక్కడే సామెతలు 13వ అధ్యాయం 10వ వచనం. జగడమే పుట్టును. గర్వం వల్ల జగడమే, కొట్లాట్లు ఇవే. గర్వం ఉన్న చోట, గర్వం ఉన్న చర్చి కానీ, గర్వం ఉన్న ఆఫీస్ కానీ, గర్వం ఉన్న స్కూల్ కానీ, గర్వం ఉన్న కాలేజ్ కానీ, గర్వం ఉన్న ఫ్యామిలీ, ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్లో, గర్వం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, ఇవన్నీ చూడండి, రిలేషన్షిప్స్, బంధుత్వాల్లో కానీ గర్వం ఉన్న చోట ఏముంటుంది? జగడము, కొట్లాట, కంటెన్షన్. అంటే ఒక యూనిటీ ఉండదు అందులో, ఒక సామరస్యమైనటువంటి ఆ యొక్క మమతానురాగాలు ఉండవు అక్కడ. కొట్లాట్లు. ఎందుకంటే గర్వం, మూల కారణం గర్వం. అది బయటికి కనపడకపోవచ్చు కానీ ఈ విధానంలో బయటకు వస్తుంటుంది అనమాట. కొట్లాట, జగడం, గొడవలాట్లు. తర్వాత అక్కడే సామెతలు 16:18. సామెతలు 16:18. చాలు. ఇక మన జీవితం నాశనం అయిపోతుందంటే ముందు ఏంటంట? గర్వం 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 గర్వం. అక్కడ తీసుకువెళ్ళి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? మంచి దారి తీసుకెళ్తుందా? గర్వం ఎప్పుడు కూడా మేలైన దారిలోకి తీసుకెళ్ళండి. గర్వం అనేది నాశనం అనే దారికి తీసుకెళ్తుంది. నాశనానికి ముందు గర్వము నడుచును. ఎవరు చెప్పినా వినకపోతే, ఎంత చెప్పినా వినకపోతే, ఎవరంటే పట్టింపు లేకుండా, నాకే అంతా తెలుసు, నేనంతా చేయగలను, నేను లేకపోతే ఏ విషయంలో గర్వపడితే అదిగో నాశనం ఉంది. సాతానుడు గర్వపడ్డాడు, లూసిఫర్ గర్వపడ్డాడు కాబట్టి వాడికి నాశనం ఉంది. గర్వం వలన నాశనం వచ్చింది. అందుకే గర్వపడక, గర్వించడం వల్ల అవమానం, గర్వించడం వల్ల జగడాలు, గర్వం వల్ల ఎప్పటికీ యుద్ధాలు, ఇంతే నాశనం. అవి వద్దు మనకి. కానీ భయపడదాం. భయపడితే ఏంటి అంటే 19వ కీర్తనలో 9వ వచనం. కీర్తనలో అక్కడ 2-3 వచనాలు చదువుదాం. 19వ కీర్తనలో 9వ వచనం.
19:9 కీర్తనలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలండి. దేవుని భయం అంటే ఏంటంట? పవిత్రమైనది. దేవుని యందు భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పవిత్రంగా ఉంటారు. దేవుని భయం ఉంటారు కాబట్టి చెడు చేయాలంటే భయపడతాయి. నేను చేసేది పాపం అనుకోండి, అపవిత్ర కార్యం అనుకోండి, దేవుని భయం ఉండవు కానీ అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా, నేను ఈ తప్పు చేయను, అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా, నేను ఇలాంటి పని చేయను అని ఈ యొక్క యెహోవా యందైన భయం ఏం చేస్తా అంటే మనలను అపవిత్రతలోనికి వెళ్లకుండా పవిత్రంగా ఉంచుతుంది అన్నమాట. పవిత్రంగా ఉంచుతుంది. సో దేవుని భయము కలిగి జీవించుదాం. చిన్నప్పటి నుండి పిల్లలకి భలే నేర్పిస్తాం మన వాక్యాలు కొన్ని యెహోవా యందైన భయం, జ్ఞానం, మూలం ఇట్లాంటివన్నీ. ఫస్ట్ మనకి ముఖ్యం, పిల్లల తర్వాత ఫస్ట్ మనం వాక్యం నేర్చుకుందాం. ఇది మనం పాటిస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా పాటిస్తారు. అలా కాదనుకోండి, మనం పాటించకుండా పిల్లలు నేర్పించుకోవాలనుకుంటే అది అవ్వదు. ఒకసారి ఒక ఆయన ఇంటికి వేరే వాళ్ళు వచ్చారట. మీ నాన్న బయటికి రమ్మని. మా నాన్న లేరు, బయటికి వెళ్ళారు అలా అంట. బయటికి వెళ్తాం ఏంటి, ఉదయం కనపడ్డాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా, పిలువు అంటే బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తారు అంటే, నాన్న నువ్వు అంటే ఎప్పుడు వస్తావు అని వెనక్కి పిలిచి అడిగాడంట. అర్థమైందా? సో ఇంట్లో కొన్ని విషయాలు అందుకే తల్లిదండ్రులు ముందు మనం పాటిస్తూ జాగ్రత్త కలిగి పిల్లలు కూడా ఉండాలి. తర్వాత ఒకరోజు అదే పిల్లోడు 8వ తరగతి సిగరెట్ తాగుతూ ఒక చోట కనపడ్డాడు. ఎవడో వేరే వాడు కనపడి, ఆగ్రా మీ డాడీకి చెప్తాను సిగరెట్ తాగుతున్నా అంటే, మా డాడీ నా చేత తెప్పించుకొని తాగుతాడు, ఇక నువ్వు నాకు మా డాడీకి ఏం చెప్తావు? అర్థమైందా? సో ఏదైనా కూడా ముందు తల్లిదండ్రులు సరైన దారిలో దయం భయభక్తి లేకపోతే మనం పిల్లల దగ్గర నుంచి మాత్రం అబ్బో నా పిల్లలు మాత్రం రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అయిపోవాలని కోరుకుంటారు చూడండి, అది అవ్వని పని. దేవుడు పిల్లలకి మంచి జ్ఞానం ఇచ్చాడు మనకన్నా, ఇంకా పిల్లలకి దేవుని భక్తి నేర్పించాడు, దేవుడు భయం ఉంటుంది వాళ్ళకి కొద్దిగా. కాబట్టి దేవుని భయం కలిగి పరిశుద్ధంగా జీవించాలి. నెక్స్ట్ కీర్తనలో 25:14 కీర్తనలు 25:14 చాలండి. దేవుని దగ్గర చాలా మర్మాలు ఉన్నాయి, చాలా రహస్యాలు ఉన్నాయి, మన జీవితాన్ని గురించి కానీ మన గురించి కానీ చాలా విషయాలు. కానీ అది అందరికీ బయలుపరుస్తాడా? అందరికి ఇస్తాడా? ఈ వచనాన్ని బట్టి చూస్తే ఎవరికి చూపిస్తాడు, ఎవరికి బయలుపరుస్తాడు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ జీవిత రహస్యం ఏంటో, మర్మం ఏంటో నేర్పిస్తాడు. ఏంటి ఇలాంటి నిర్ణయం మీరు ఎలా తీసుకోగలిగారంటే, ఎస్ దేవుడు నాకు ఇది బయలుపరిచిన ఆ మర్మం అని రేపొద్దున మీరు సాక్ష్యం చెప్పగలుగుతారు. దేవుడు మీకు కొన్ని బయలుపరిచినప్పుడు మీరు వాటి మీద తీర్మానం చేసుకుని ఆ విధంగా జీవిస్తే అది ప్రజలు ఆశ్చర్యపోతారు. ఏంటి అసలు ఇంత రహస్యం ఆయనకి ఎట్లా తెలిసింది, ఇలాంటి తీర్మానం ఎలా చేసుకోగలిగాడు, ఇలాంటి నిర్ణయం వెళ్ళి ఇలా ఫ్యామిలీ ఎలా చేసుకోగలిగింది? ఎస్, ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ కుటుంబానికే దేవుడు బయలుపరిచాడు. ఏలీ సీనియర్ పాస్టర్, దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ సీనియర్ పాస్టర్కి చెప్పాడా దేవుడు? అదే మందిరంలో అదే గదిలో పడుకొని ఉన్నారు. ఏలీ సీనియర్ పాస్టర్ ఆయనకి చెప్పాలా, కానీ ఎవరిని పిలిచి చెప్పాడు దేవుడు? సమూయేలుని పిలిచి చెప్పాడు, సమూయేల్ రా. రెండో రోజున సీనియర్ పాస్టరు సమూయేలు దగ్గరికి వచ్చి, రాత్రి దేవుడు నీకు ఏదో బయలుపరుచున్నట్టున్నాడు, నాకు చెప్పవా కొద్దిగా అని ఆయన ఈయన అడగాల్సి వస్తుంది. చూడండి, ఎందుకంటే ఏలీ తన కుమారుల విషయంలో వాళ్ళ భయభక్తుల్లో పెంచలేదు. ఏలీ కూడా దారి తొలగే పరిస్థితుల్లో దేవుడు ఆయనకు బయలుపరచాల. సో భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని యొక్క విషయాలు కూడా మనకు బయలుపరుస్తాడు. మన గురించి, మన కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి, పిల్లల గురించి ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలన్నీ నేర్పిస్తాడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇంకేంటి అంటే, అక్కడ కీర్తనలు 31:19 అది నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, దేవుడంట చాలా మేలు దాచిపెట్టాడంట. ఎవరి కోసం? దేవుని యందు భయభక్తులు గలవారిని. అవి ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తా ఉంటాడు.
ఒక డాడీ లేకపోతే ఒక మమ్మీ చాలా వస్తువులు తీసుకెట్టి దాచిపెట్టారు వంట రూమ్లో. పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలో అది ఆ డబ్బా ఓపెన్ చేసి ఇస్తారు. మార్నింగ్ టైంలో ఇవ్వాలి, ఈవినింగ్ టైంలో ఇవ్వాలి, ఏ టైంలో చాక్లెట్ ఇవ్వాలి, ఏ టైంలో బిస్కెట్ ఇవ్వాలి. దాచిపెట్టి పెట్టారు అక్కడ. అన్నీ ఒకసారి ఇచ్చేస్తారా? ఒకసారి అన్నీ ఇవ్వరు. ఒక స్టోర్ చేసి ఏ టైంలో ఇవ్వాలి. దేవుడు కూడా మన లైఫ్లో ఎప్పుడు ఏ మేలు ఇవ్వాలో ఆ టైంలో ఇస్తారు. బట్ అన్నీ దాచిపెట్టాడు అక్కడ. లైట్ డౌన్ అన్న మాట పదం ఆడబడింది కదా. ఆ పదం ఉంది, గాడ్స్ గ్రేట్ గుడ్నెస్ ఈజ్ లేడ్ అప్ ఫర్ అస్. ఎవరు? దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు అంటే తన మేలులతో అనేకమైన వాటిని దాచిపెట్టాడంట. మన లైఫ్లో కూడా మన కోసం అనేక మేలు దాచిపెట్టాడు అక్కడ. ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో, జాబ్ టైంలో ఏ జాబ్ ఇవ్వాలో ఆ జాబ్ ఇస్తాడు. మ్యారేజ్ పార్ట్నర్స్ ఏ టైంలో ఎలాంటి పార్ట్నర్ని ఇవ్వాలో ఆయన ఇస్తాడు. నెక్స్ట్ పిల్లలు ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలో ఆయన ఇస్తాడు. నెక్స్ట్ ఎవ్రీథింగ్, హౌస్, ఇంకేదైనా ఎవ్రీడే, ప్రతిరోజు మన అనుదిన జీవితంలో నేను చిన్న విషయానికి కూడా ప్రేయర్ చేస్తా. చిన్న విషయాన్ని కూడా దేవుడు నాకు ఇస్తూనే ఉంటాడు. అది రూపాయి వస్తువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. రూపాయితో పని లేకుండా ఉండే చాలా విషయాలు ఉంటాయి, ఇంకా వేరే వేరే వాటితో కూడా అన్ని విషయాల్లో నేను ప్రేయర్ చేసుకుంటాను. దేవుడు నాకు బయలుపరి, ఎస్ ఆ మేలు నాకు ఇస్తున్నాడు, ఆ టయానికి ఆ మేలు చేస్తున్నాడు నాకు, అదే చాలు, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆ టైంలో ఆ మేలు అంతకు అవసరం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో మీరు వెళ్తూ ఉన్నారు, జేబు నిండా 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఒక్క షాప్ లేదు, ఏం లేదు, అడారులో వెళ్తున్నారు. ఏలో 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి 2,000 నోట్లు చించుకొని తింటామా? ఆ టైంలో ఏం కావాలి మనకు? అక్కడ ఆహారం కావాలి. జేబులో 1,00,000 రూపాయలు ఉన్నంత మాత్రం వాటిని నమలం. ఆ టైంలో, అదే టైంలో ఎవరైనా 2 అరటిపళ్ళు తీసుకొని కనపడ్డారనుకోండి, అబ్బా అది ఎంత తృప్తిగా ఉంటుంది ఆ టయానికి. అర్థమైందా మీకు? సో ఏ టైంకి కావాల్సిన మేలు ఆ టైంలో దేవుడు పర్ఫెక్ట్గా ఇస్తాడు మనకి. మీరు అది అర్థం చేసుకుంటే మౌనంగా కూర్చోరు, నిజంగా దేవుని స్తుతిస్తారు హృదయం. సో గర్వించక భయము కలిగి జీవించుదాం. తద్వారా దేవుడు మన జీవితాలను ఇంకా అనేక మేలులతో నింపుతాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. రమేష్ ప్రార్థన చేస్తారు, తర్వాత మనం వాళ్ళలో పాల్గొందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర మా తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ ఆదివార దినమున తండ్రి, ఈ ఉదయకాల సమయం మందు తండ్రి నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి స్తుతులు తండ్రి. నాయన మరి మా మాటలు పాటలతోటి వాక్యంతో తండ్రి నువ్వు మహిమ పొందామని మేము నమ్ముచున్నాం దేవా. గొప్ప మాటలు దేవా నువ్వు బోధించవు తండ్రి. మరి నీ యందు నాయన మరి ఇరువర్తమానాలతోటి తండ్రి నీ యందు దేవా, మరి నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువా, మరి మేము ఏ విధంగా ఫలిస్తామా? మరి గొప్ప మాటలు సెలవిచ్చవు తండ్రి. మేము మనుషుల దయ కోసం చూస్తున్నామా, నీ దయ కోసం చూస్తున్నామా? సరి చూసుకునే వారంగా మమ్మల్ని ఉంచు తండ్రి. మరి అదేవిధంగా తండ్రి, మరి ఇదిగో తండ్రి, వైల్డ్ ట్రీ లాంటి వారం తండ్రి, అడవి మొక్కల వంటి వారము, నీ శ్రేష్టమైనటువంటి ఒలివ మొక్కతోటి మమ్మల్ని అంటుకట్టవు తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి ప్రభు అలాగా అంటుకట్టబడి తండ్రి ఉన్న మేము దేవా గర్విస్తున్నామా? మరి ఒకరి యందు ఒకరం గర్వించి నాయన మరి నాయన నాశనమునకు పోవచ్చున్నామా? నాయన మరి నీవు మాకు సరిచూసుకోమని నీ మాటలు చెప్పవు తండ్రి. ఆ విధంగా మేము సరిచూసుకున్న తండ్రి, మాకే గర్వం ఉన్న ఎడల దాన్ని విడిచిపెట్టి నీ మార్గంలో నడుచువారంగా మమ్మల్ని ఉంచమని సమస్త విషయాల దేవా నీ చేతుల్లో ఉంచుతూ మనకు శ్రేయస్కరిస్తున్న ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. వాళ్ళలో పాల్గొనడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఇదేదో నామకార్థంగా ఈ రొట్టె రసం తీసుకోవద్దు. హృదయంలో ధ్యానించుకుంటూ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, వందనాలు దేవుని ఆరాధన చేసుకుంటూ హృదయంలో, అవును నా కోసం గాయాలు పొందారు క్రీస్తు అని ధ్యానించుకుంటూ, నీ హృదయంలో ఆ విషయాన్ని గ్రహించుకుంటూ, నీ కొరకు పొందిన గాయాలను క్రీస్తు ఆ విషయాన్ని తలపోసుకో. నీ కోసం రక్తం కార్చాడు, ఆ రక్తంలో నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఆ విషయాన్ని తలపోసుకో. ఇక్కడ కూర్చొని ఈ టైంలో వేరే ఆలోచన చేయొద్దు. నేను ఎక్కడెంత నష్టపోయాను, ఎన్ని అప్పులు పాలయ్యాను, ఎలాంటి అనారోగ్యాల్లో నుంచి అనుభవిస్తూ వెళ్ళాను, ఇలాంటివి కాదు ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేది. ఇది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం. నీ కొరకు గాయాలు పొందిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. దయచేసి సహోదరుడా, సహోదరి, నీ కొరకు క్రీస్తు ఎంత వేదన అనుభవించాడు, నీ కొరకు క్రీస్తు ఆ మహాశ్రమలను అనుభవించాడు, ఆ యొక్క శిలువ శ్రమలను అనుభవించాడు, అవమానాలు భరించాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, అవమానపరచబడ్డాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకో, క్రీస్తుని తలపోసుకొని హృదయంలో
ఎవరిని జ్ఞాపకం చేసుకోవద్దు, వేరే విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తు చెప్పాడు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుగా దీన్ని చేయుడి అని చెప్పారు. కాబట్టి క్రీస్తు శిలువ త్యాగాన్ని, ఆ ప్రేమను, అది మాత్రమే నువ్వు తలపోసుకో. క్రీస్తు పొందిన వేదన, వాస్తవానికి ఆ శిలువ శ్రమలు, ఆ పనిష్మెంటు మనం పొందాలి. అంతేకాదు నరక శిక్ష కూడా మనం భరించాలి. కానీ ఆ నరక శిక్ష నుండి తప్పించటానికే క్రీస్తు గాయాలు పొందారు. మన చేతిలో ఉన్న ఈ రొట్టె క్రీస్తునే జ్ఞాపకం చేస్తుంది, ఎంత శ్రమ పడ్డారు. కాబట్టి క్రీస్తుని బట్టి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, అవును తండ్రి, మా శరీరంలో మేము పాపం చేశాం, మేము పాపము చేసి నీకు దూరమయ్యాం, నరకానికి శిక్షకి పాత్రలమైపోయాం. అయితే తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా మీద నీ యొక్క అపారమైన ప్రేమ చేత ఈ భూలోకంలోనికి నీ కుమారుడైన క్రీస్తుని పంపించి, క్రీస్తే మా కొరకు త్యాగమైపోయి గాయాలు పొంది వేదన భరించి అయ్యా మమ్ములను ఆ నరక శిక్ష నుండి తప్పించారు. అందులకై మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాలు. సర్వోన్నతుడైన మా దేవ, కేవలం శరీరమే కాదు తండ్రి, క్రీస్తు రక్తమైన ప్రాణాన్ని మా కొరకు కూడా దారిపోసారు. ఆ ప్రాణం మా కొరకు అర్పించారు. క్రీస్తు రక్తం కార్చి ఆ రక్త ప్రవాహములో మా ప్రతి విధమైనటువంటి పాపాన్ని, దోషాన్ని, అపవిత్రతను, కల్మషమును కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశారు. అందుని బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రం చేతపచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రల పాలు. సర్వోన్నతుడైన మా తండ్రి, స్తోత్రాల ప్రభా, క్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధ సంఘంగా చేసావు, నీకు వందనాలు. అందును బట్టి ఈరోజు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణం మరొకసారి నీ బిడ్డలంగా మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు దేవా. ఇక్కడ చేరి వచ్చిన వారు, క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్న వారిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే జ్ఞాపకం చేసుకోలేకపోయారో, బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి దేవా. క్రీస్తు వచ్చేంత వరకు, మేము మరణించేంత వరకు ఈ క్రీస్తు శిలువ సందేశాన్ని ఇతరులకు తెలియజేసి నరక శిక్ష నుండి ప్రజలను కాపాడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాడుపాడుతూ కానుకలు సమర్పించుకుందాం. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారా లోయలో నా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ
చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భువిలో రాజు నీవే, నా వృద్ధిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని కృపను బట్టి మనం చక్కగా దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మాటలు విన్నాం. విన్న వాక్యాలు ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. 2 సందేశాలు కూడా. మొదటి వాక్యం ఏంటంటే, మనుషులను సంతోషపెట్టేవారమై కాక దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా ఉండాలి అనేది మొదటి వాక్యం. ఎందుకంటే మనుషుల్ని ఈరోజు సంతోషపెట్టాలని చూస్తే రేపు మరలా మనిషికి మనకు పడకపోతే, కానీ దేవుని సంతోషపెడితే ఆటోమేటిక్గా మనుషులను మనకి దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరెవరు మనకి దగ్గర అవ్వాలో వాళ్ళని దేవుడే కలుపుతాడు. మనం వెళ్ళి వాళ్ళని కాకాబట్టి అది చేసి, నేను ఇట్లాంటి విషయంలో చాలా దూరంగా ఉంటాను. పెద్ద మనకు కాకాబడితేనే మనం దగ్గరగా ఉంటారు. ఏమైనా గట్టిగా హార్ష్గా మాట్లాడితే మళ్ళీ ఎవరన్నా బ్రదర్ వెళ్ళిపోతారు, సిస్టర్ వెళ్ళిపోతారు, మనకి కాకాబట్టి ఎవరు నిజంగా ఉండదు. దేవునితో కలిసి నడుస్తూ ఉండు, ఎవరెవరిని దేవుడు నీకు ఆకర్షితులుగా చేయాలి వాళ్ళు నీ దగ్గర వస్తూ ఉంటారు. అది సీక్రెట్ అనమాట లైఫ్లో. నేను అది నేర్చుకున్నాను నా లైఫ్లో. ఎవరిని కాకాబట్టడం నేర్చుకుంటే మాత్రం మన జీవితమే నష్టపోతాం. మనం దేవుని సంతోషపడుతూ జీవిస్తూ వెళ్తుంటే మనతో ఎవరెవరు ఉండాలో దేవుడే వాళ్ళ దగ్గరికి చేస్తాడు. ఒకవేళ ఎవరన్నా మనకి దగ్గరగా ఉండకుండా దూరం అవుతున్నారు అని అంటే అది కూడా మంచికే, దగ్గరకు వస్తున్నారు అంటే అది కూడా మంచిది. అట్లాగా మనం ఎప్పుడు గమనించాలి. అంతేగాని అమ్మో ఈ బ్రదర్ ఏమనుకుంటారో, ప్రకాష్ బ్రదర్తో గట్టిగా మాట్లాడితే ఏమన్నా మళ్ళీ రేపు పొద్దున ఇంటికి వస్తే ఏమంటాడో ఏమో, అలాంటి వ్యవహారం పెట్టుకోకూడదు. మొహమాట మోసం బాగూడదు కదా. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రేమగా చెప్పాల్సింది చెప్తూ దేవుని సంతోషపరుస్తాం, దేవుడే చూసుకుంటాడు. రైట్. అలాగే 2వ వాక్యం విన్నాం. ఏం వాక్యం? భయం కలిగి ఉందాం. భయంతో ఉంటే దేవుడే అన్నీ నేర్పిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను. ఓకే, అలాగట్టుగా మన జీవితాన్ని గడుపుదాం. ఎన్నో స్టోర్ హౌస్లో అన్నీ దాచిపెట్టాడంట కదా. ఆ 31వ కీర్తన 19వ వచనం మనం చదివాం. ఎన్నెన్నో దాచిపెట్టాడంట ఆయన మన కోసం స్టోర్ హౌస్లో. ఏ టైంలో ఏది వాళ్ళన్నీ ఇస్తాడు. కాబట్టి దాని కొరకు ఎదురు చూద్దాం. రైట్, మంచిది. ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని వాక్యాలు నేర్చుకోండి. హాలిడేస్ వచ్చినాయి కదా, మీ హాలిడేస్ వచ్చినా టీచర్స్కి ఇంకా రాలేదనుకుంటాం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది టీచర్స్కి? రేపటితో ఒకళ్ళకి అయిపోతుంది, మీకు ట్యూస్డే అవుతుంది. ఓకే, రైట్. మీ ఇంట్లో కూడా మళ్ళీ ఒకసారి మనం ప్రార్థన పెడదాం. మెర్సీ సిస్టర్, బ్రదర్, బహుశా సిస్టర్ గారికి సెలవులు వచ్చిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ పెడదాము. జస్ట్ చర్చ్ మెంబర్స్తో మనం, మీరు బయట ఇంకా ఎవరిని పెట్టుకోకుండా మన వరకు కలిసి ఇంట్లో, ఎందుకంటే మీ ఇంట్లో ప్రేయర్ జరగటం ఎటువంటి ప్రాబ్లం, అబ్జెక్షన్స్ లేదు. మిగిలిన వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి కానీ నేను అదొకటి గమనించా. సో మళ్ళీ ఒకసారి మీ ఇంట్లో ఒకసారి ప్రేయర్ పెడదాం, మీ హాలిడేస్ వచ్చాక ఒకరోజు. సో ఇంట్లో ప్రేయర్స్ పెట్టించుకోండి. ఎవరైతే స్వేచ్ఛ ఉందో ఎవరింట్లో అయితే వాళ్ళు ప్రేయర్స్ పెట్టించుకోండి. అది దేవుని ఆశీర్వాదం. ఎవరు వస్తారు రాకపోతే తర్వాత విషయం, ముందైతే ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోండి. రైట్, మరి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన. ఎవరికైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియజేయండి. వందనాకు కూడా నెక్స్ట్ సండే ఎగ్జామ్ ఉంది. వందనా కోసం కూడా మీరు ప్రేయర్లో కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. సారీ, గిఫ్ట్ని స్కూల్లో వేస్తారు. ఓకే, ఇప్పుడు జూన్ మంత్ నుంచి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో హ్యానా
కోసం హ్యానా అడ్మిషన్ కోసం మనం ప్రేయర్లో జ్ఞాపకం చేద్దాం. దేవుడు ఆమెను స్కూల్కి పంపించే స్కూల్ ఏజ్ కూడా వచ్చింది అప్పుడే అంటే నమ్మలేకపోతున్నాం. సమయం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అనమాట. రైట్, మరి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడిన 2 మాటలను బట్టి నీ స్తోత్రాలు. అవును, మనుషుల్ని సంతోషపెట్టాలని ఏదో మేము జీవించక నిన్ను సంతోషపెట్టాలనే నిర్ణయాలతో మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మా జీవితాల్లో దేన్ని బట్టి మేము గర్వపడక నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేటట్లుగా సహాయం చేయండి. తద్వారా చేరువచ్చే సంఘాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు, నీకు వందనాలు. కుటుంబాలను నువ్వు ఆశీర్వదిస్తావు, నీకు వందనాలు. దేవా, నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇక్కడ ఈ రోజున వచ్చిన వారు సహోదరుడు సహోదరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ సన్నిధిలో గడిపిన వారికి ఎంతో మేలులు ఆశీర్వాదాలు ఉన్నాయన్నావు కాబట్టి ఇక్కడ చేరువచ్చిన వారందరికీ నువ్వు వారిని ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మరి తన్ని హ్యానా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ వీక్లో స్కూల్ కూడా అడ్మిషన్ విషయంలో నీ కృప చూపించండి. స్కూల్లో జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రత్యేకించి వందనా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నెక్స్ట్ సండే తనకి ఎగ్జామ్ ఉంటుండగా ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ చేయండి. తనకు మంచిగా చదువుకున్నదంతా కూడా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని బట్టి నీకు వందనాలు. అలాగే టీచర్స్ వారికి కూడా మంచి హాలిడేస్ దయచేయండి. హాలిడేస్ టైంలో వారి సమయం వ్యర్థం చేసుకోకుండా దేవునితో ఎక్కువ ప్రార్థనలో గడిపే కుటుంబాలుగా హాలిడేస్లో టైం స్పెండ్ చేయడానికి సహాయం చేయండి. చేరువచ్చిన వారందరిని బట్టి మరోసారి నీ స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరలా నిశ్చితమైతే ఆదివారం కలుసుకోవడానికి నీ సహాయం దయచేయమని మా ప్రియుడును గనుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.